మనుష్యం దైవ రూపం. And man is just ఎక్కడైనా reality. దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్య ఆకారమే పెడతాడు, కానీ మరొక ఆకారం చూడ్డు. The divine is picturized and portrayed in a human form. కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే. Therefore every man is divine. అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు. Upanishads call him as Hridaya. హృదయం. Hridayam. హృదయం అనగా ఏమిటి? What is Hridaya? హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము. Hridaya, that which is compassionate. ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే. Every man is compassionate. అతనిలో హృదయం ఉంది. There is Hridaya. కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు, When there is love in everyone, అందరూ ఆ కరుణా ఉండినప్పుడు, when everyone is compassionate, ప్రపంచమంతా కరుణామయమే. the whole world will be ఇంకా full of అశాంతి ఎక్కడ compassion. ఉంది? Then where is restlessness? నో అశాంతి, There is no నో restlessness. ద్వేషము, There is no నీ hatred, కోపము, no anger, నో దాపము, no thing. అంత కరుణమయమే. Everything will be full of కనుకనే compassion. దానికి హృదయం అని పేరు పెట్టారు. So the name is given Hridaya.